వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే టొమాటో ఇంకా సోయా చంక్స్తో ఒక కొత్త రెసిపీని అయితే మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా మనం తరిగి పెట్టుకున్నామో, దీనికి ఏ ఏ పదార్థాలు ఎక్కడెక్కడ వాడాలో, ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ తయారు చేస్తూ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి కూరకి సరిపోను ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ని వేశాను. ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా. ఇప్పుడు ఇవి మొత్తం కూడా వేగిపోవాలండి. మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా మనం మాడిపోకుండా వేయించుకోవాలి అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పోపుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఇంగువని యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే మనం ఈ పోపు మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచలేదంటే మాత్రం పోపు మొత్తం మాడిపోతుంది. మనం కూర తింటూ ఉంటే ఆ పోపు దినుసులు మొత్తం చేదుగా తగులుతూ ఉంటాయి. సో అందుకోసమని లో ఫ్లేమ్లో అయితే మనం పోపుని సిద్ధం చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మాత్రం ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 3 పచ్చిమిర్చి లేదా ఒక 4 అయినా తీసుకోవచ్చు. తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చీలికలుగా చేసుకొని తరిగి పెట్టుకొని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలు పోపు మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయిపోయి వేగిపోయే విధంగా ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని వదిలేయాలండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్ది నిమిషాలైతే వదిలేద్దాము. ఇప్పుడు మనం సోయా చంక్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇందాకే నేను స్టవ్ పైన వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని కూడా మనం కర్రీలోకి ఎన్నైతే మిల్ మేకర్స్ని అయితే తీసుకుంటున్నామో అదే సోయా చంక్స్ని వాటిల్లో ఈ వాటర్ని యాడ్ చేద్దాము. అప్పుడు కొంచెం ఈ మిల్ మేకర్స్ మొత్తం కూడా మెత్తగా అయిపోతాయండి, చాలా సాఫ్ట్ అయిపోతాయి. లేదు ఇలానే వేసుకుందాము కర్రీలోకి, కర్రీలో వాటర్ వల్ల మెత్తగా అయిపోతుంది అనుకుంటే అది అవ్వనే అవ్వదు. చాలా జాగ్రత్తగా ఇదైతే గుర్తుపెట్టుకొని మరి చేసుకోవాల్సిన విషయం. ఇందులోకి ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయండి, చూసారు కదా. ఇందులోకి మనం టమాటాలని కూడా యాడ్ చేసుకుందాము. టమాటాలు చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది ముద్దగా వస్తుంది, బాగుంటుంది. టమాటాలు మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేద్దాము. టమాటాలు హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్కి, బోన్స్కి, ఇంకా స్కిన్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇది చాలా హెల్తీగా ఉంటాము ఈ టొమాటో వాడటం వల్ల. రోజువారీ వంటల్లో ఈ టొమాటోని యాడ్ చేసుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉంటారు. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. అలానే డయాబెటీస్లో కూడా మనం ఇన్సులిన్ స్థాయిలను అయితే పడిపోకుండా నిర్వహించగలుగుతుంది. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కూడా ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి మంచిది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రుచికి రుచి, హెల్త్కి హెల్త్. అయితే మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి కలిపి పెట్టేసుకొని పక్కన ఒక కొద్ది నిమిషాలు అయితే వదిలేయాలండి మూత పెట్టుకొని. ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఒక 2 నిమిషాలు ఇలా మనం వదిలేయడం వల్ల మూత పెట్టి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. కర్రీ మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. చూడ్డానికైతే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, చాలా బాగుంటుంది ఈ కూరనైతే. ఎగ్జాక్ట్గా మేము ఎలా చెప్పామో అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే వదిలేయకుండా తింటారండి. మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ని అయితే వాటర్ మొత్తం తీసేసి ఇలా కర్రీలో వేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా ముక్కలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ సోయా చంక్స్ని వాటర్ మొత్తం తీసేసి మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. చూసారా సోయా చంక్స్ మొత్తం కూడా ఎలా వాటర్తో నానిపోయి సాఫ్ట్గా అయిపోయాయండి. ఇవి సోయా చంక్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. అయితే మీరు ఈ సోయా చంక్స్ని ఏంటంటే ఇలా టొమాటోతో కలిపి తీసుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది, అలానే హెల్త్కి కూడా మంచిది. ఈ సోయా చంక్స్లో చాలా పోషకాలు ఉంటాయండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా మెయిన్గా ఇది యూజ్ అవుతుందండి. ఇంకా హెల్త్కి కూడా, అంటే హార్ట్ కూడా ఇది చాలా మంచిది. చూసారా
ఈ సోయా చంక్స్ ఇంకా టొమాటోని కూడా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ టొమాటోలో ఉండే ఆ పులుపు, ఇంకా మనం ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేస్తాం కదా! అవి మొత్తం కూడా ఆ వాటర్‌గా ఉంటుంది. ఈ సోయా చంక్స్‌లోకి వెళ్ళిపోయి రుచి చాలా బావుంటుందండి. ఈ సోయా చంక్స్ మనం వేసిన తర్వాత ఈ కర్రీలో ఉండే వాటర్ మొత్తం కూడా ఆ సోయా చంక్స్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉంటుంది రుచి చాలా బావుంటుంది తింటూ ఉంటే. ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే కారం కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరినైతే తీసుకున్నాను. పచ్చి కొబ్బరైతే రుచికి బావుంటుంది. ఒక 3 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మిగిలిన మసాలాల్ని కూడా యాడ్ చేసుకుందాము. జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోకే ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలు కరెక్ట్‌గా మనం యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా బావుంటుంది. చూసారు కదా! గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి కొత్తిమీర కూడా. మొత్తం ఈ మసాలా మొత్తాన్ని కూడా కూరకు పట్టే విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఇవి మసాలాలు మొత్తం కూడా కూరకు పట్టే విధంగా కలిపి పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే వదిలేయాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఈ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలంటే స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం ఈ కూరని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా! కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.